ఉద్యానకేళికలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యామంతర్విభావయే గౌరీం శాంతం పద్మాసనస్థం శశధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. సభా సరస్వతికి నమస్సుమాలు. శాంతమైనటువంటి రమణీయమైనటువంటి ఈ ప్రకృతిలో ప్రతిష్ఠింపబడినటువంటి శ్రీ లలితా చంద్రమౌళీశ్వర స్వామి ఆలయ సన్నిధిలో పూర్వజన్మ సుకృత భాగ్య విశేషంగా ఈరోజు మనమంతా ఇక్కడ సమావేశమైనాము. ఈరోజు భక్తి సాధనం పత్రిక ఆధ్వర్యంలో శ్రీ పండరి రాధాకృష్ణమూర్తి ఏర్పాటు చేసినటువంటి ఈ అవధాన కవి సమ్మేళనం, అవధాని సమ్మేళనం అనేటువంటిది ఒక విలక్షణమైన కార్యక్రమము. ఈ రూపకల్పన చాలా అరుదైన రూపకల్పన. సామాన్యంగా కవి సమ్మేళనాలు అని వింటూ ఉంటాము, పాల్గొంటూ ఉంటాము. అయితే ఇది ఒక విలక్షణమైన అవధాని సమ్మేళనం. కవి పరాకాష్ఠ చెందినప్పుడు అవధాని అవుతాడు. తిరుపతి వెంకట కవులు చదివిన వారు లక్షలు గల్గినను అందు పండితుండొక్కండు బయలుదేరు అట్టి పండితులలో నరయ నూటికి నొక్కరుండు కవీశ్వరుడుండునేమో అట్టి కవీశులందరయ నూటికి నొక్కరుండవధాని అయ్యుండునేమో అన్నారు. అంటే చదివిన వారు చాలామంది ఉంటారు, అందులో నూటికి ఒకడు పండితుడు ఉంటాడు. అటువంటి పండితులు నూర్ల కొలది ఉంటారు, అందులో ఒక్కడు కవీశ్వరుడు ఉంటాడు. అంటే కవిత సుకవిత యద్యస్తి రాజ్యేన కిం అన్నారు. అందుకే కవిత్వం ఉంటే ఏ రాజ్యంతో పని లేదు. అందుకే పండితుని కంటే కూడా కవికి గొప్పతనం ఆపాదించింది శాస్త్రం, మన సాహిత్యం. ఇలా వర్ణనాంశానికి కూడా 3వ ఆవృత్తి అనుకున్నాము, సమయాన్ని బట్టి చూద్దాం. అలా ఈ ఆవృత్తులు 3 కూడా ఈ అవధాని సమ్మేళనంలో మరి జరుగుతాయి. అలాంటి మొదటి ఆవృత్తిలో ఏమంటే దత్తపది అంశంతో మొదలు పెడదాం. ముందుగా డాక్టర్ అమరనాథ శర్మ, ముదిగొండ అమరనాథ శర్మ, శ్రీ ముత్యంపేట గౌరీ శంకర్ శర్మ, నా పక్కన ఇరుప్రక్కల ఉండేటువంటి అవధాని ద్వయం. వీరిద్దరికీ కూడా ఒక విశిష్టత ఏమిటంటే ఇద్దరూ కూడా విరివిగా జంటగా అష్టావధానాలు చేశారు. ఇప్పటికీ ఎన్నో చేశారు, ఇంకా చేయబోతారు. వర్ధమాన అవధాని శేఖరులు వీరిద్దరూ కూడా. డాక్టర్ ముదిగొండ అమరనాథ శర్మ గారు మంచి సంస్కృత ఆంధ్రోభయ పండితులు. వారు సంస్కృతంలో పిహెచ్డి చేశారు. వారు హైదరాబాద్ నగరంలోని సర్దార్ పటేల్ డిగ్రీ కాలేజీలో సంస్కృత ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు. ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. వారు శైవపీఠానికి అధ్యక్షులుగా కూడా ఉన్నారు. మరి ఇటుపక్క శ్రీ గౌరీ శంకర్ శర్మ గారు, వారు నగరానికి దగ్గరలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, మెదక్ జిల్లాలోని ఉన్నత పాఠశాలలో శివం పరికి బండను అండగా చేసుకొని వారు ఉన్నటువంటి ఆ జిల్లా పరిషత్ పాఠశాలలో గ్రేడ్ 1 తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు. చక్కగా విడిగా కూడా అవధానాలు చేశారు, జంటగా కూడా అవధానాలు చేస్తున్నారు. మంచి గురుకుల క్లిష్టులైనటువంటి
మరి మంచి పండితులు వీరు. గురుకులంలో చదువుకొని ఎంతో అభ్యాసం చేసి పైకి వచ్చినటువంటి వారు. అలాంటి మంచి ప్రతిభామూర్తులైనటువంటి అవధాని ద్వయం ఉన్నారు. ఈ అవధాని ద్వయంలో మొదటగా డాక్టర్ ముదిగొండ అమరనాథ శర్మ గారిని ఈ దత్తపది అంశాలు, వారు ఇంతకుముందు చేసినటువంటి అవధానాల్లో ఏమేమి దత్తపది అంశాలు వచ్చాయి, వాటికి వారు ఎలా స్పందించారు మరి అనే విషయాన్ని వారికి తెలియజేస్తారు.